ఈ వీడియో ఈక్విలిబ్రియం మీద ఉంటుంది. మొత్తం స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం, అలాగే మనకు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఈ విషయాలన్నిటి గురించి నేర్చుకుంటాము. ఈ వీడియో అర్థం కావాలంటే దీనికన్నా ముందు వీడియో పొటెన్షియల్ ఎనర్జీ వీడియో చూసి ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోంచి మీరు చూడొచ్చు. నా పేరు శివకుమార్. టు అండర్స్టాండ్ ఈక్విలిబ్రియం వి నీడ్ టు అండర్స్టాండ్ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్. పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ కంపల్సరీ అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక ఫోర్స్ గురించి, ఒక ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు ప్రతి చోట పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ వస్తుంది. సో దాని గురించి క్లియర్గా అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ అంటే మనం ఎక్స్ యాక్సిస్ మీదేమో పొజిషన్ తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ పొజిషన్. వై యాక్సిస్ మీదేమో పొటెన్షియల్ ఎనర్జీ యూ ఆఫ్ ఎక్స్. అంటే పొజిషన్ని బట్టి మనకి పొటెన్షియల్ ఎనర్జీ మారుతూ ఉంది అని తీసుకుంటాం. ఏదో ఒక ర్యాండమ్ కర్వ్ తీసుకుందాం. ఇలా ఎలాగో ఒక కర్వ్ ఉంది, ఓకేనా. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడేమో ఒక వాల్యూ ఉంది, ఆ తర్వాత తగ్గింది, ఇక్కడికి మినిమం వాల్యూ వచ్చింది, ఆ తర్వాత పెరిగింది, మ్యాక్సిమం వాల్యూ వెళ్ళింది, తర్వాత తగ్గింది, ఒక కాన్స్టెంట్ వాల్యూ మెయింటైన్ చేస్తుంది. ఇలా ఎలాగో ఒక కర్వ్ ఉంది అనుకుందాం. దీన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. ఈ 3 పాయింట్లు మనకి ఇంట్రెస్టింగ్. ఆ 3 పాయింట్లు ఎందుకు ఇంట్రెస్టింగ్గా చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం చెప్తాం? మనం ప్రీవియస్ వీడియోలో చదువుకున్నాం. కన్జర్వేటివ్ ఫోర్స్ Fc ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ డెరివేటివ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఆర్ తీసేసి ఎక్స్ పెడదాం. Fc ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ du బై dx. అంటే ఏంటి? ఫోర్స్, కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఆఫ్ స్లోప్ ఆఫ్ యూఎక్స్ కర్వ్. అంటే మనం డ్రా చేసిన పొటెన్షియల్ కర్వ్ ఏదైతే ఉందో దాని స్లోప్కి ఆపోజిటే మనకి ఇది ఫోర్స్ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్షన్లో చూసుకున్నాం అనుకోండి, ఈ పోర్షన్లో ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది చూసామనుకో. ఇక్కడ నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా ఇదంతా కూడా మనకి కొంచెం క్లియర్గా. ఇది ఎలా ఉంది? నెగిటివ్ స్లోప్. ఇలా వెళ్తే ఏంటి? పాజిటివ్ స్లోప్. ఇలా వస్తే నెగిటివ్ స్లోప్. ఇలా ఉంటే నో స్లోప్. స్ట్రైట్గా ఉంటే నో స్లోప్. సో ఇది నెగిటివ్ స్లోప్. కిందకి ఎలా ఉంది కదా, ఇది నెగిటివ్ స్లోప్. ఇక్కడ నెగిటివ్ స్లోప్ ఉంది అంటే ఈ రీజియన్లో ఫోర్స్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ అంటే పాజిటివ్ ఉంటుంది. సో ఇన్ దిస్ రీజియన్ ద కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుంది? పాజిటివ్ డైరెక్షన్. ఇలా చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఈ పొజిషన్ దగ్గర, ఈ ఎక్స్ అనే పొజిషన్ దగ్గర ఫోర్స్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. తర్వాత ఈ రీజియన్ చూద్దాం. ఈ రీజియన్లో మరి పొటెన్షియల్ ఎనర్జీ స్లోప్ ఏమవుతుంది? పాజిటివ్. ఈ రీజియన్లో స్లోప్ పాజిటివ్ అంటే ఫోర్స్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అంటే ఇటువైపు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకో, ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఉంటుంది. గాట్ ఇట్. ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఉంటుంది. గాట్ ఇట్, రైట్. మరి ఇక్కడ ఫోర్స్ ఏమవుతుంది చూడండి. ఇది స్లోప్ నెగిటివ్ కాబట్టి ఫోర్స్ ఎలా ఉంటుంది? పాజిటివ్. అంటే ఈ విధంగా. అది జాగ్రత్త చూడాలి. ఎప్పుడైనా ఈ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ ఇచ్చాడంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక బాడీ ప్లేస్ చేస్తే దాని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది. కాబట్టి ఆ బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవడానికి, అంటే ఎక్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకంటే పాజిటివ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి. అదే ఇక్కడ పెట్టామనుకో, ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఎక్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. మరి ఈ ఏ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ పాయింట్. ఏంటది? మినిమం పొటెన్షియల్ ఎనర్జీ పాయింట్. మరి ఎఫ్ దగ్గర బాడీ ఉంటే కిందకి రావడానికి ట్రై చేస్తుంది బాడీ. అలాగే మరి కిందకి రావడానికంటే ముందుకి ఎక్స్ పెరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఈ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది బాడీ. అంటే ఇది ఒక హిల్ కింద ఉంది చూసారా, ఒక లోయ కింద ఉంది. ఇక్కడ మనం ఏదైనా ప్లేస్ చేస్తే అది కిందకి జారుతుంది, అది ఇక్కడ ప్లేస్ చేస్తే అది కూడా ఇటు కిందకి జారుతుంది. సో ఇది ఒక లోయ కింద మీరు అనుకోవచ్చు. అలాగే బి దగ్గర నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ చేస్తే ఇటు రావడానికి ట్రై చేస్తుంది, ఇక్కడ ప్లేస్ చేస్తే ఇటు రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఫోర్స్ ఇటువైపు ఉంది కదా, అందుకు. అంటే ఇది ఒక కొండలాగా ఉంది కదా. సో ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ ఇలా ఇచ్చానో యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఒక కోణలో ఒక రోడ్డు కింద ఇమాజిన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో అంటే నువ్వు ఇక్కడ ప్లేస్ చేసిన బాడీ అక్కడ ఉండడానికి ట్రై చేయదు, ఎక్కడికి రావడానికి ట్రై చేస్తే ఏ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. మరి ఏ దగ్గర ఫోర్స్ ఎంత అంటే వాట్ ఈస్ ద స్లోప్ ఎట్ ఏ? స్లోప్ ఎట్
స్లోప్ ఎట్ ఏ కమ బి కమ సి అన్ని పాయింట్ల దగ్గర వాట్ ఈస్ ద స్లోప్? 0. స్లోప్ ఏమైంది? 0 అయింది. దట్ ఈస్ ఎట్ ఏ బి అండ్ సి ఫోర్స్ ఈజ్ 0. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. సో ఇక్కడ ఫోర్స్ 0 ఉంది. సో ఇక్కడ బాడీ వస్తే ఇక్కడే ఉంటుంది, ఇక్కడ పెట్టామనుకో బాడీ అక్కడే ఉంటుంది, ఎందుకంటే ఫోర్స్ లేదు దాని మీద. సో ఏ దగ్గర ఫోర్స్ ఏమీ లేదు. అందుకే మనం ఎప్పుడు చూసినా ఎక్కడ బాడీ ఉన్న మినిమం పొటెన్షియల్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. సో ఆల్వేస్ ద బాడీ ఆర్ ది సిస్టమ్ వాంట్స్ టు అటైన్ మినిమం పొటెన్షియల్ అని. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ద సిస్టమ్స్ or the body, whatever you call, all the system in the universe, all the systems in the universe wants to attain minimum potential energy. Very 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 important point. ఏదైనా కానీ ఒక కాన్ఫిగరేషన్ ఉంది అంటే, ఒక సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంది అంటే, ఒక బాడీ ఉందంటే ఆల్వేస్ వాంట్స్ టు అటైన్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకని ఎక్కడ ప్లేస్ చేసినా ఆ పాయింట్కి రావడానికి ట్రై చేస్తాను. అర్థమవుతుందా? అందుకు నేను చెప్పేసి మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఏ దగ్గర కానీ బి దగ్గర కానీ సి దగ్గర కానీ ఫోర్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థం కావాలంటే ఈ బ్లాక్ తీసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఈ హైట్ చెప్తాం, ఎంజీహెచ్ హైట్. ఇది ఇలా ప్లేస్ చేశాను అనుకో, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అంటే హైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా ఎక్కువ. సో దిస్ కాన్ఫిగరేషన్ హ్యాస్ అ మోర్ పొటెన్షియల్ ఎనర్జీ దాన్ దిస్ కాన్ఫిగరేషన్. గాట్ ఇట్? ఇప్పుడు ఈ బాడీని ఒక బాక్స్లో, ఒక వుడెన్ బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్ని ఇలా ఊపా, బాగా జిగిల్ చేసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూస్తే నాకు డస్టర్ అనేది ఈ పొజిషన్లో కనిపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా, ఈ పొజిషన్లో కనిపించడానికి ఛాన్స్ ఉందా? 99% ఈ పొజిషన్లో కనిపించడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఇదే పొజిషన్లో కనిపించడానికి ఛాన్స్ ఉంది అంటే ఈ పొజిషన్, ఈ కాన్ఫిగరేషన్కి మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఈ కాన్ఫిగరేషన్కి మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ రావడానికి అవకాశం లేదు, ఈ కాన్ఫిగరేషన్ రావడానికి లేదంటే ఈ కాన్ఫిగరేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ మినిమం కాన్ఫిగరేషన్ ఫర్ ద సిస్టమ్, ఫర్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సిస్టమ్. బట్ ఇట్ అందుకే మినిమం పొటెన్షియల్ ఎనర్జీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ప్రతిదీ కూడా. ఇక దీన్నే మనం ఈక్విలిబ్రియం అంటాం, స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. దీన్ని ఈక్విలిబ్రియం అంటాం, దీన్ని ఈక్విలిబ్రియం అంటాం. ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఈక్విలిబ్రియం ఎప్పుడు అంటాం? ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ 0 ఆన్ ది పార్టికల్ వి కాల్ దట్ యాజ్ ఈక్విలిబ్రియం. అంటే ఏ బి సి అన్నీ కూడా ఈక్విలిబ్రియంసే, అన్నీ ఈక్విలిబ్రియమే. కానీ ఒకటి స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఒకటి అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఒకటి న్యూట్రల్ ఈక్విలిబ్రియం. 3 రకాల ఈక్విలిబ్రియం ఉన్నాయి. అందుకే నేను 3 పాయింట్లు తీసుకున్నాను, వాటి గురించి సపరేట్గా చూద్దాం. ముందు ఇది నోట్ చేసేసుకోండి. రైట్, మరి ఏబిసి ఏంటి అవి అనేది ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఏ పాయింట్ గురించి మాట్లాడదాం, ఇక్కడ బి పాయింట్ గురించి మాట్లాడదాం, ఇక్కడ సి పాయింట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఏ దగ్గర కానీ బి దగ్గర కానీ సి దగ్గర కానీ స్లోప్ ఎంత? 0. అన్నింటి దగ్గర స్లోప్ ఎంత? 0. ఎందుకంటే ఇక్కడ ట్యాంజెంట్ గీసామనుకో స్లోప్ ఏమవుతుంది? ట్యాంజెంట్ గీస్తే అన్ని చోట్ల ట్యాంజెంట్ ఎలా ఉంది? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉంటే స్లోప్ ఎంత? 0. స్లోప్ 0 అంటే ద ఫోర్స్, కన్జర్వేటివ్ ఫోర్స్ ఆన్ పార్టికల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఈజ్ 0. అన్ని పాయింట్ల దగ్గర 0 అని చెప్పచ్చు. ఏ దగ్గర పార్టికల్ని మనం కదిపామనుకో, ఏ దగ్గర ఉన్న పార్టికల్ని ఇలా కొద్దిగా కదిపా, ఎక్కడికి వస్తుంది? ఏ దగ్గరికి ఏ వస్తుంది. ఇటు కలిపా, ఎటు వస్తుంది? ఏ దగ్గరికి ఏ వస్తుంది. సో ఇఫ్ యూ డిస్టర్బ్ ది పార్టికల్ ఫ్రమ్ ఏ, ఇట్ వాంట్స్ టు again come to A. That is why we call this as stable equilibrium. Stable equilibrium. దీన్ని మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఎఫ్సి ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటి? du/dx ఈక్వల్ టు 0. స్లోప్ 0 కదా, du/dx 0. సో du/dx 0. ఇక్కడ కూడా du/dx 0నే, ఇక్కడ కూడా du/dx 0నే. అన్ని చోట్ల du/dx 0, ఫోర్స్ 0. దీన్ని మనం ఏమంటాం? స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే, ఎందుకంటే పార్టికల్ వాంట్స్ టు అటైన్ దట్ పొజిషన్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు అది అందుకే ఇది కొండల కింద ఊహించుకోమన్నా. ఇక్కడ పెట్టామనుకో బాల్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ పెడితే బాల్ ఇక్కడికి వస్తుంది. అదే బాల్ని ఇక్కడ పెట్టామనుకో బి దగ్గర, అక్కడే ఉంటుంది.
ఒక బాల్ కరెక్ట్గా బి దగ్గర పెడితే ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి అది అక్కడే ఉంటుంది. కానీ కొంచెం డిస్టర్బ్ చేసామనుకో బాల్ ఏమైపోద్ది, ఇట్లా స్లైడ్ అయిపోతుంది, లేకపోతే ఇలా స్లైడ్ అయిపోతుంది. అవునా? సో ఇక్కడ పెట్టామనుకో బాల్, ఇక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయ్యేటప్పుడు బాల్ ఏమైపోతుంది, అటు వెళ్ళిపోతుంది, లేకపోతే ఇటు వెళ్ళిపోతుంది. ఎందుకని ఫోర్సెస్ అటు పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, ఇటేమో నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. యాక్చువల్లీ ఇలా జాగ్రత్తదని కాదు, ఇది 1 డైమెన్షనల్ డయాగ్రామ్. ఇది ఎక్స్ యాక్సిస్ మీద మూవ్ అయ్యేదే. అంటే పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది, లేదా నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది కొద్దిగా డిస్టర్బ్ చేసామంటే బి దగ్గర నుంచి. అందుకని బి దగ్గర రావాలని ట్రై చేయదు. అందుకే దీన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అదే సి దగ్గర ఉందనుకో, సి దగ్గర బాల్ పెట్టా ఏమవుతుంది, ఎక్కడే కదలదు, అక్కడే ఉంటుంది. దాని మీద కొద్దిగా కలిపామనుకో సి దగ్గరికి రావాలని ట్రై చేయదు, సి దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేయదు. అవునా? ఇక్కడ నుంచి కొద్దిగా ఇటు కలిపాను ఏమవుతుంది, ఏమవుతుంది, అక్కడే ఉంటుంది. ఇట్ డస్ నాట్ ట్రై ఎనీథింగ్. అందుకే దీన్ని మనం న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటాం. న్యూట్రల్ ఈక్విలిబ్రియం అర్థమవుతుందా? సో ఒకదాన్ని ఏమో స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం, ఇంకోదాన్ని న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటాం, ఇంకోదాన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం, దీనేమో న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటాం. మరి మ్యాథమెటికల్గా ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నట్టున్నాయి. du/dx = 0 అన్నిటికీ ఒకటే కండిషన్లా ఉంది మ్యాథమెటికల్గా. ఇంకో కండిషన్ ఇంక్లూడ్ చేయాలి, అదేంటో ఇప్పుడు చేద్దాం. ఇక్కడ స్టేబుల్ ఈక్విలిబ్రియం అవ్వాలి అంటే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను, మీరు స్ట్రైట్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ దగ్గర du/dx 0 అవ్వాలి ఫస్ట్ పాయింట్. ఓకే, du/dx 0 అవ్వాలి. తర్వాత d²u/dx² అంటే సెకండ్ డెరివేటివ్. ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి. ఇప్పుడు du/dx 0 చేసాం అనుకో, x1 x2 రెండు వస్తాయి సొల్యూషన్స్ కింద. du/dx 0 అంటే ఒక ఈక్వేషన్, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, 2 సొల్యూషన్స్. నీకు x1 వస్తుంది, x2 వస్తుంది. అర్థం ఉందా? సో ఎక్కడ du/dx 0 మొత్తం తెలిసిపోతుంది నీకు. ఇది x3 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ కూడా వస్తాయి నీకు వాల్యూస్, ఎందుకంటే du/dx 0 చేస్తుంది. కానీ ఏది మినిమమ్, ఏది మ్యాక్సిమం, ఏది న్యూట్రల్ అనేది అలా తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మినిమం పొటెన్షియల్. యూ అండర్స్టాండ్? స్టేబుల్ ఈక్విలిబ్రియం మీన్స్ మినిమం, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. అన్స్టేబుల్ మీన్స్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకంటే అక్కడ వాల్యూ మ్యాక్సిమం ఉందంటే ఒక హీల్ కింద వస్తుంది, ఒక హీల్ కింద వచ్చిందంటే జారిపోదు. మినిమం అంటే ఒక లోయ కింద ఉంటుంది, సో అక్కడ ఉంటుంది. అది మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ కాన్స్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ. న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటే కాన్స్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెకండ్ డెరివేటివ్ అంటే అర్థం ఏంటి, du/dx అంటే స్లోప్. ఇక్కడ స్లోప్ ఎంత, 0. సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ అంటే హౌ స్లోప్ ఈజ్ చేంజింగ్. du/dx అంటే హౌ ఫంక్షన్ ఈజ్ చేంజింగ్. హియర్ ఫంక్షన్ ఈజ్ మినిమం, మ్యాక్సిమం, కాన్స్టెంట్, సో స్లోప్ ఈజ్ 0. బట్ ఇక్కడ సెకండ్ డెరివేటివ్ అంటే ఏంటి, హౌ స్లోప్ ఈజ్ చేంజింగ్ అనేది. ఇక్కడ స్లోప్ ఏమవుతుంది, పెరుగుతుంది. మినిమం తర్వాత, ఈ మినిమం తర్వాత స్లోప్ ఏముంది, పెరుగుతుంది. మరి ఇక్కడ మినిమం తర్వాత స్లోప్ ఏమవుతుంది, మ్యాక్సిమం తర్వాత స్లోప్ ఏముంది, తగ్గుతుంది. అర్థం ఉందా? ఇక్కడ మరి స్లోప్ ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ కదా, స్లోప్ కూడా మారట్లేదు. సో ఇక్కడ స్లోప్ పెరుగుతుంది, ఇక్కడ స్లోప్ తగ్గుతుంది, ఇక్కడ స్లోప్ ఏమో ఏం మారట్లేదు. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ది స్లోప్. du/dx అంటే స్లోప్ ఆఫ్ వ్యూ. మరి d/dx ఆఫ్ du/dx అంటే డబల్ డెరివేటివ్ అంటే అర్థం ఏంటి, స్లోప్ ఆఫ్ స్లోప్. స్లోప్ ఆఫ్ స్లోప్ ఏమవ్వాలి, >0 అవ్వాలి. ఎక్కడ, x1 దగ్గర. సో d²u/dx² కనుక్కుని అందులో x1 పెడితే అది >0 ఉండాలి. మనం ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు అర్థం అవుతుంది ఇంకా బాగా, కానీ ముందు చెప్తున్నా, ఇది బుర్రలో పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా du/dx ఎంత, 0. సి దగ్గర కూడా du/dx ఎంత, 0నే. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇక్కడ స్లోప్ తగ్గాలి. అంటే du/dx² షుడ్ బి <0. దీని తర్వాత స్లోప్ ఏమవుతుంది, తగ్గుతుంది. దీని తర్వాత స్లోప్ ఏమవుతుంది, పెరుగుతుంది. దీని తర్వాత స్లోప్ ఏమవుతుంది, ఏమవట్లేదు, అలాగే ఉంటుంది. అంటే d²u/dx² ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దీస్ ఆర్ ది కండిషన్స్, వెరీ 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 ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఫర్ కండిషన్ ఫర్ వాట్, దిస్ ఈజ్ కండిషన్ ఫర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం, దిస్ ఈజ్ కండిషన్ ఫర్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, దిస్ ఈజ్ ఫర్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. ఈ గ్రాఫ్ గీసుకున్నారు కాబట్టి చెరిపేస్తున్నాను, గీసుకోకపోతే పాజిటివ్ గీసుకోవాలి. ఇక్కడ రాస్తాను కూడా, దిస్ ఈజ్ ఫర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం, దిస్ ఈజ్ ఫర్ unstable equilibrium.
దిస్ ఈజ్ ఫర్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. అది ఓకే. కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ చేసినప్పుడు టక్క చేసేయచ్చు. అదేనా చేసుకోండి, ఇది నువ్వు పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ది పొటెన్షియల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఓకే, 1 డైమెన్షనల్ ప్రాబ్లమ్ ఇది. ఓకే, ఎక్స్లోనే మనం తీసుకుంటున్నాం. సో u of x is equals to, let us take x square minus some 8x. ఏం తీసుకున్న ఫంక్షన్ x square minus 8x. ఏదైనా తీసుకోవచ్చు ఆర్బిటరీగా, నీకు 8 నచ్చట్లేదు, యూ వాంట్ టు టేక్ 10, తీసుకోపోయిందే ఉంది. ఓకే, టేక్ 10x. సో x square minus 10x, రైట్. సో ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ వేర్ వీ గెట్ du by dx 0. ఫస్ట్ ఏం చేయాలి మనం, du by dx అంటే ఫోర్స్ని 0 చేయాలి, అప్పుడు ఈక్విలిబ్రియం తెలుస్తుంది. ఎట్ ఈక్విలిబ్రియం వాట్ హ్యాపెన్స్, ఎట్ ఎనీ ఈక్విలిబ్రియం du by dx అంటే ఫోర్స్ మైనస్ du by dx ఈజ్ ఈక్వల్ 0. అఫ్ కోర్స్ మైనస్ అటు తీసుకెళ్తే du by dx 0 అని కూడా రాసుకోవచ్చు. సో du by dx 0 అంటే దీని డిఫరెన్షియేషన్. చెప్పండి దాని డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ టు x. డిఫరెన్షియేషన్ తెలియకపోతే మనకి డిస్క్రిప్షన్లో మ్యాథమెటికల్ టూల్స్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది, అది చూడొచ్చు. 2x minus 10 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని డిఫరెన్షియేట్ చేసి, సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి, 10 అంటే వెళ్తే 5. x ఈక్వల్ టు ఏమొచ్చింది, ఒకటే వచ్చింది, 5 వచ్చింది. ఓకే, x ఈక్వల్ టు 5 దగ్గర ఏముంటుంది, అట్ x ఈక్వల్ టు 5 we know it is equilibrium. We want to know whether it is stable equilibrium or otherwise unstable equilibrium, neutral equilibrium. ఏ ఈక్విలిబ్రియం తెలియాలంటే d square u by dx square కావాలి. d square u by dx square డబుల్ డెరివేటివ్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ u, డిఫరెన్షియేషన్ ఆఫ్ u. ఓకే d by dx ఆఫ్ డిఫరెన్షియేషన్ du by dx ఎంత వచ్చింది మనకి, 2x minus 10. దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకో, 2 బయటకు వచ్చేది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 10 ఈజ్ 0. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్, 2 వచ్చింది. వాట్ ఈస్ d స్క్వేర్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ గ్రేటర్ దాన్ 0. దట్ మీన్స్ du by dx ఏమో ఒక x ఈక్వల్ 5 వచ్చింది, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ అయితే మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే దేర్ ఫోర్ at x ఈక్వల్ టు 5 వాట్ యూ హ్యావ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం వచ్చింది, అర్థమవుతుందా, ఎందుకంటే డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 డైరెక్ట్గా వచ్చింది పర్లేదు, 2x వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అదా 2x వచ్చింది అనుకో, ఆ ఎక్స్ ప్లేస్లో 5 పెట్టుకుని చెక్ చేయాలి, అర్థమైందా. దిస్ ఈజ్ యాక్చువల్లీ d square u by dx square ఎట్ x1. వాట్ ఈస్ దట్ x1, 5. కాకపోతే ఇక్కడ ఏం లేదు కదా 5 పెట్టడానికి, కాబట్టి ఏది పెట్టినా గ్రేటర్ దాన్ 0నే, కాబట్టి డైరెక్ట్గా వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, అలా పెట్టే విధంగా తెలిసిపోతుంది, నోట్ చేసుకోండి. లెట్స్ టేక్ అనదర్ ఫంక్షన్ x cube minus 27x, జస్ట్ వాల్యూస్ పెంచడం కోసం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ, du by dx ఈక్వల్ 0. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ x క్యూబ్ 3x స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ 27 బయటకు వచ్చేది, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఎంత 1 ఈజ్ ఈక్వల్ 0. సో టటాగా చేసేస్తాం, మనకు డిఫరెన్షియేషన్ తెలుసు కాబట్టి. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వస్తుంది 9. దట్ మీన్స్ x ఈక్వల్ టు √9. √9 ఆన్సర్ ఎంత, 3 కాదు, ప్లస్ ఆర్ మైనస్ 3. సో వాట్ ఆర్ ది x వాల్యూస్, x వాల్యూ ఈజ్ +3 అండ్ -3. సో ఎట్ బోత్ ద వాల్యూస్ యూ హ్యావ్ ఈక్విలిబ్రియం. కానీ ఎక్కడ ఏది ఉందో తెలియాలంటే నీకు d square u by dx square కావాలి. సో వచ్చేయాలి d square u by dx square అంటే ఏంటి, ఈ ఫంక్షన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. నీకు ఏదైతే du by dx ఉందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. సో x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత, 2x, 2 × 3 6x, డిఫరెన్షియేషన్ ఆఫ్ 27 0. సో వాట్ ఈస్ ద డబుల్ డెరివేటివ్ ఆఫ్ దిస్, 6x వచ్చింది. 6x వచ్చింది కదా, ఇప్పుడు d square u by dx square at x1. x1 ఎంత నీకు +3 అంటే 6 × 3 6 × 18 అంటే గ్రేటర్ దాన్ 0. అలాగే -3 కూడా పెడదాం, d square u by dx square x2 ఈజ్ ఈక్వల్ టు -3. సెకండ్ రూట్ 6 × -3 అంటే నీకు ఏమొస్తుంది -18 విచ్ ఇస్ లెస్ దెన్ 0. అంటే అర్థం ఏంటి చెప్పాలంటే, అర్థం ఏంటి, ఎట్ x ఈక్వల్ టు వాట్, ఎట్ x ఈక్వల్ టు +3 వాట్ హ్యాపెన్స్, గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం. మరి ఎట్ x ఈక్వల్ టు -3
అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఎందుకు? లెస్ దెన్ జీరో అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. గోడే. సో మీకు ఇప్పుడు చేయడం కూడా వచ్చింది. కాకపోతే ఇవన్నీ కూడా యూనో 1 డైమెన్షనల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ 2 డైమెన్షనల్ ప్రాబ్లమ్ ఇస్తే ఏం చేయాలి అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకొని 2 డైమెన్షనల్ ప్రాబ్లమ్ చేద్దాం. x³ - 12x + y³ - 27y అని ఇది 2 డైమెన్షనల్ ఫంక్షన్. 1 డైమెన్షనల్ ఫంక్షన్ కాదు, 2 డైమెన్షనల్ ఫంక్షన్. అంటే x ఉంది, అలాగే y కూడా ఉంది. అర్థం ఉందా? సో ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఏం లేదు, దేనికి దాన్ని డిఫరెంట్ సపరేట్ చేసుకోవాలి. fx, వాట్ ఈస్ fx? du/dx. fx అంటే ఏంటి? du/dx. మరి fy అంటే du/dy. దేనికి దానికి సపరేట్ చేస్తాం. దీన్ని 0 చేసుకోవాలి, దీన్ని 0 చేసుకోవాలి. దీన్ని 0 తీసుకుంటే x వస్తాయి, దీన్ని 0 తీసుకుంటే వైలు వస్తాయి. దీన్ని 0 తీసుకున్నాం అనుకోండి, x³ అంటే 3x² - 12 అంటే x = ఏమొస్తుంది చూడండి, +or -2. ఎందుకంటే 4 3s are 12 కదా, 4కి రూట్ వేస్తే 2, రైట్? ఇక్కడ చూడండి, దీనికి ఏమవుతుంది చూడండి, 3y² అంటే నేను ఈ టర్మ్ ఎందుకు తీసుకోవట్లేదంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది యాక్చువల్లీ ∂u/∂x వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు x కాన్స్టెంట్, ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు y కాన్స్టెంట్. సో ఇదంతా కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ. సో ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇదంతా కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ. సో ఇది 0 అయిపోతుంది. ఓన్లీ దీన్నే డిఫరెన్షియేట్ -27. అర్థం ఉందా? సో y ఉంది +or -3. గాట్ ఇట్? అంటే మనకి కాంబినేషన్స్ ఏమొచ్చినాయి చూడండి. x బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? x బదులుగా +2, -2, అలాగే +3, -3. ఇన్ని కాంబినేషన్స్ ఏం రాసుకోవచ్చు చూడండి. ఏమేమి పాయింట్స్ రాసుకోవచ్చు? 2, 3 రాసుకోవచ్చు, అలాగే 2, -3 రాసుకోవచ్చు, -2, 3 రాసుకోవచ్చు, అలాగే -2, -3 రాసుకోవచ్చు. అంటే 4 పాయింట్స్ దగ్గర మనకి ఫోర్స్ 0 అయిపోతుంది. 2 0 అవ్వాలి కదా, 2 0 అవుతున్నాయి. fx 0 అవ్వాలి, fy 0 అయితేనే ముందు ఈక్విలిబ్రియం అంటాం. సో x 2 అవ్వాలి, y 3 అయినా పర్వాలే, అలాగే x -2 అయ్యి y 3 అయినా పర్వాలే. అప్పుడు కూడా ఈ 2 టర్మ్స్ 0 అవుతాయి. fx 0 అవ్వాలి, fy 0, 2 0 అవుతాయి ఈక్విలిబ్రియం. సో ఈ అన్నిటి దగ్గర మనకి ఏముంటుంది? ఈక్విలిబ్రియం. బాగానే ఉంది, ఈక్విలిబ్రియం ఉంది. మరి స్టేబుల్ ఈక్విలిబ్రియమా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం? స్టేబుల్ ఈక్విలిబ్రియమా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎలా తెలుస్తుంది? దానికి సపరేట్గా d², మళ్ళీ అది దానికి సపరేట్ చేసుకోవాలి. d²u/dx². d²u/dx² పెడితే ఏమొస్తుంది చూడు, దీనికి 6x, దీనికి ఏమో 6x వచ్చింది. అలాగే d²u/dy², దీన్ని చూడు, దీని నుంచి డిఫరెన్షియేట్ చేస్తే 6y, అది 6x వచ్చింది, 6y వచ్చింది. ఫస్ట్ పాయింట్ తీసుకో. 2 3 తీసుకున్నాం అనుకో, 2 ఇక్కడ పాజిటివే, అక్కడ పాజిటివే. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఇది తీసుకోండి, ఇది -2 పెట్టు, ఇక్కడేమో 3 పెట్టు. ఈ పాయింట్ తీసుకో. ఈ పాయింట్ తీసుకుని పెడితే d²u/dx² ఈజ్ <0. -2 పెట్టావు కదా, <0. +3 పెట్టావు, అప్పుడు ఏముంది? d²u/dy² ఈజ్ <0. అంటే ఒకటి స్టేబుల్గా వచ్చి ఇంకోటి అన్స్టేబుల్ కూడా రావచ్చు. 2 డైమెన్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ 2 పెట్టామనుకో, 2 స్టేబుల్స్ వస్తాయి. ఈ 2 పెడితే ఒకటి స్టేబుల్ వస్తుంది, ఒకటి అన్స్టేబుల్ వస్తుంది. ఇప్పుడు ఈ x పెట్టు, అన్స్టేబుల్ వచ్చింది, వైకి ఏమో స్టేబుల్ వచ్చింది, అన్స్టేబుల్ వచ్చింది. ఇక్కడ వైకి ఏమో స్టేబుల్ వచ్చింది. అలా రావచ్చు, సపరేట్ రావచ్చు అని అర్థం. సో సపరేట్ వచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు 2 స్టేబుల్ వచ్చినాయి అనుకో, ప్రాబ్లం లేదు. ఓకే, పార్టికల్ స్టేబుల్ ఉంటుంది, x వేరీ అయినా y వేరీ అయినా స్టేబులే. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్కి అన్స్టేబుల్ వచ్చింది, వైకి స్టేబుల్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆ పార్టికల్కి -2, 3 దగ్గర -2ని జరిపేమనుకో, -2ని కాస్త -2.5 చేసామనుకో, అన్స్టేబుల్ అయిపోతుంది. -2ని కాస్త -1.5 చేసామనుకో, అన్స్టేబుల్ అయిపోతుంది. అంటే ఎక్స్ని మార్చకూడదు. ఎక్స్ని మారిస్తే ఏమవుద్ది? ఎక్స్ మారితే అన్స్టేబుల్. అదే వై ఉందనుకో, -2ని అలాగే ఉంచి 3.5 చేసామనుకో, అప్పుడు అది మళ్ళీ ఏమవుతుంది? 3కి వచ్చేస్తుంది. అదే 2.5 చేసామనుకో, మళ్ళీ ఏమవుతుంది? 3కి వచ్చేస్తుంది. ఎందుకు? 3 దగ్గర మనకి స్టేబుల్ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు వై, ఇఫ్ యూ చేంజ్ వై, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. ఎందుకు? అది 3 దగ్గర అంటే వైకి స్టేబుల్ ఉంది, అదే ఎక్స్కి అన్స్టేబుల్ ఉంది. సో అలా ఈజీగా చెప్పచ్చు. చూడండి, ఇక 2 స్టేబులే, ఇది అన్స్టేబుల్, ఇది స్టేబుల్.
ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్, ఇది అన్స్టేబులే, ఇది అన్స్టేబులే. సో ఇక్కడ రెండిట్లో ఏది మార్చినా అన్స్టేబులే, ఇది రెండిట్లో ఏది మార్చినా స్టేబులే. కానీ ఇక్కడ చూస్తే ఎక్స్ మారిస్తే అన్స్టేబుల్, వై మారిస్తే స్టేబుల్. ఇక్కడ ఎక్స్ మారిస్తే స్టేబుల్, వై మారిస్తే అన్స్టేబుల్. సో దానికి అలా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఓకే, నోట్ చేసుకో. ఒక ఎగ్జాంపుల్, u ఈజ్ ఈక్వల్స్ టు a/x³ - b/x². సో లెట్స్ డూ ఇట్. du/dr ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఈక్వల్స్ టు, యాక్చువల్లీ ఇక్కడ ఆర్లు ఇస్తాడు, r³ r² మోస్ట్లీ. సో du/dr ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, ఏ కాన్స్టెంట్ బయటకు వస్తుంది. 1/r³ అంటే r⁻³ r⁻³ అంటే -3r⁻⁴. డిఫరెన్షియేషన్ ఏం వాడుతున్నాం, ఫార్ములా గుర్తుందా? d/dx ఆఫ్ x⁻n ఈజ్ ఈక్వల్స్ టు nx⁻n-1. మరి ఇక్కడ n ఎవరు, -3. సో x⁻³ చేసామనుకో, -3 x⁻³ -1 అంటే ఇది. ఓకేనా, అది ఇక్కడ వాడుతున్నాం. సో -b ఇంటూ -2r -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది చేస్తే 3a/r⁴. ఇది అటు వెళ్ళిపోయింది అనుకో, ఇది అటు వెళ్ళిపోతే 2b/r³. కరెక్ట్, క్యాన్సిల్ అయిపోతే r ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడండి, r ఈజ్ ఈక్వల్స్ టు 3a/2b. ఒకటే వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకి స్టేబుల్ ఉంటుంది, ఇక్కడ మనకి ఈక్విలిబ్రియం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, స్టేబులా అన్స్టేబులా చెప్పాలి. స్టేబుల్ అన్స్టేబుల్ చెప్పాలంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలి, డబుల్ డెరివేటివ్ చేయాలి. డబుల్ డెరివేటివ్ చేసి ఏం చేయాలి, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అది చేసి స్టేబుల్ అన్స్టేబుల్ కామెంట్ చేయాలి, అర్థమవుతుందా, చేయాలి ఇది. సో దీన్ని డబుల్ డెరివేటివ్ చేసి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అది స్టేబుల్ అన్స్టేబుల్ చెప్పాలి, కామెంట్ చేయాలి.